ఐ థింక్ మీకు రిలీజ్ అయ్యేదాకా ఇది తప్పదు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. చాలా కష్టాలు పడి ఈ సినిమాని ఇక్కడ తీసుకొచ్చాము. నాకు ఈ రిలీజ్ ఈవెంట్ అవుతుంటే కూడా ఇంకా నాకు డౌట్ ఉంది, ఎక్కడ ఏమైనా జరుగుతాయి ఆ చిన్న చిన్న ఇన్సిడెంట్స్. మ్యాక్సిమం సాఫీగా జరగాలని చాలా ప్రశాంతంగా నేను మనసులో కోరుకుంటూ ఉన్నాను అప్పటి నుంచి. ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు నాకు. ఇది ఒక్క నైటు జస్ట్ క్యాజువల్ డిస్కషన్ చేసుకుంటూ ప్రొడ్యూసర్ వాళ్ళ మా వేణు సారు, శ్రీనివాస్ సారు వీళ్ళతో నా బిఫోర్ మూవీకి ఒక సింగిల్ పేమెంట్ 40 lakhs ఇచ్చి ఫైనాన్స్ ఇచ్చి హెల్ప్ చేశారు నాకు సినిమాకి. అలా వాళ్ళతోటి కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఐడియా చెప్పారు. ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇప్పుడు నా ఫ్రెండ్ ఆ టైంకి నేను వేరే బిజీలో ఉన్నాను. ఆ టైంకి నాకు మా ఫ్రెండ్ రాకేష్ ఉన్నాడు. రాకేష్ ఉంటే నేను ఐడియా చెప్పిన ఒక 4 days దాన్ని డెవలప్ చేసి దాన్ని ఇలాగా సినిమాగా మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఫైనల్లీ చాలామంది గెస్ట్లు ఉన్నారు. నేను ఇప్పుడు మాట్లాడే ఇదిలో నెక్స్ట్ ఏదన్నా సరే నాకు 100% కాన్ఫిడెంట్ ఉంది. సక్సెస్ మీట్లో నేను 100% చేస్తాను. మా అలాంటి చిన్న సినిమాలకి అది ఒక 2 days 3 days ఆగినా సరే మాకు సక్సెస్. అది అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. ప్రమోషన్స్ కూడా చాలా పర్టికులర్గా చాలా జాగ్రత్తగా మీరు వచ్చి కూర్చుంటే సినిమాని చూస్తే ఒక 10 minutes మీరు కాన్ఫిడెంట్గా సినిమాని చూస్తే ఆటోమేటిక్గా మీరు ఇన్వాల్వ్ అయిపోతారు. క్లైమాక్స్ చూసారంటే మీకు సినిమా అది ఇంక మీరు చూసాక తెలుస్తుంది. మేము చాలా వరకు ఆంధ్రాలో, తెలంగాణలో, నైజాంలో మాకు గ్లోబల్ సినిమాస్ మా డిఎస్పి సార్ హెల్ప్ వల్ల గ్లోబల్ సినిమాసు మాకు నైజాం రిలీజ్కి హెల్ప్ చేస్తున్నారు. అలాగే మాకు మా సినిమాకి ఫస్ట్ సక్సెస్ ఆయిత మ్యూజిక్ ఒక మంచి ప్రైస్కి మా సినిమా ఆడియో రైట్స్ కొన్నారు. నిరంజన్ గారు, మాధవ్ గారు సార్కి నేను జస్ట్ ఒక తారు కారులో సాంగ్స్ అన్నీ వేసి వినిపించాను. నీ చాయిస్ బాగుందమ్మా, సింగర్స్ సెలెక్షన్ బాగుంది, నీ సాంగ్స్ రైటింగ్స్ బాగున్నాయి, దీని గురించి మేము కొంటామని చెప్పి పర్టికులర్గా చాలా మంచి ప్రైస్ ఇచ్చుకున్నారు. అక్కడి నుంచి మాకు సక్సెస్ మొదలైంది. ఫైనల్లీ మా మ్యూజిక్ డైరెక్టర్కి నేను జస్ట్ ర్యాండమ్గా వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇప్పుడు నాకు చూసుకోవాల్సిన పనులు కూడా ఉన్నాయి. దట్స్ వై నా ప్రశాంత్ గారు స్టార్ట్ చేసాం ఇప్పుడే మనం. ఇంకా ఫర్దర్ శ్రవణ్ బాబు 100% చెప్తున్నాను, రాకేష్ నువ్వు ఉండబట్టే సినిమా ఎక్కడి వరకు వచ్చింది. నేను జస్ట్ బ్యాక్ ఎండ్ నుండి మాత్రమే చూసుకున్నాను తప్పితే, బట్ ఆన్ ఫీల్డ్లో ఉండి మీరు చాలా వరకు దీని బెస్ట్ అవుట్పుట్ తీసుకొచ్చారు. ఈ లాస్ట్ రిలీజ్ అయిన వరల్డ్ ఆఫ్ నీలకంఠ అది కూడా లాస్ట్ 2 daysలో చేసి దాన్ని ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేస్తున్నారు. మేము అనుకున్నట్టు సినిమా వచ్చిందని మేము అనుకుంటున్నాము. 100% మిమ్మల్ని అది ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నాను. వన్స్ మీరు థియేటర్స్ వరకు రండి, కొంచెం ఓపిక తెచ్చుకొని థియేటర్స్ వరకు మీరు వచ్చారంటే సినిమా మిమ్మల్ని కూర్చోబెడుతుంది, 100% ఎంటర్టైన్ చేస్తుంది. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. Jan 2 మాలాంటి చిన్న సినిమాలకి మీరు హెల్ప్ చేసే 100 rupees ఆ ప్రైస్లోనే మేము టికెట్ రేట్ కూడా పెడుతున్నాము. 100% మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. దీంట్లో పాలిటిక్స్ లేవు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, సినిమా బిజినెస్ అవ్వాలని చేసిన ఏవీ లేవు. చాలా డీసెంట్ ఫిలిం, చాలా చక్కగా సెన్సార్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చూశారు. మీకు సాంగ్స్ కూడా చూస్తే చాలా పర్టికులర్ వర్డింగ్స్ మేము ఆ వింటేజ్ స్టైల్ 90s బ్యాక్గ్రాఫ్లో ఉండే ఆ వింటేజ్ స్టైల్ని క్యాప్చర్ చేశాము. మొత్తం కంప్లీట్గా ఒక 115 years ఓల్డ్ బిల్డింగ్స్ ఉండే ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా సినిమాని మీరు చూసేటప్పుడు తెలుస్తుంది, చాలా న్యాచురల్గా అయింది. ఒక్కరు కూడా జూనియర్ ఆర్టిస్ట్ లేరండి దీంట్లో. ఉన్న వాళ్ళంతా విలేజర్సే, ఆ పీపుల్సే యాక్ట్ చేశారు. ఓకే మేడం, ఫైనల్లీ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. సార్ మనం ఇంకా మళ్ళీ కలిసి చేసే ఉన్నాయి కాబట్టి నేను 100% కాన్ఫిడెంట్ ఉన్నాను కాబట్టి ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను. సక్సెస్ మీట్లో 100% చాలా లాంగ్ స్పీచ్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. Jan 2 ఇంతమంది ఇప్పుడు ప్రీ రిలీజ్కి వచ్చారు, మీరు థియేటర్కి కూడా రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనీష్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో ఇప్పుడు గీతా మాధురి